మనుషుల్లో ఉండే ఒక బ్యాడ్ క్వాలిటీ ఏంటో తెలుసా? మన అనే వాళ్ళని మనకంటే ఎక్కువగా నమ్మడం. ఏంట్రా ఈ మంత్ కలెక్షన్స్ బాగానే అయ్యాయా? ఏం కలెక్షన్స్ రా, ఒక్కొక్కడేమో 3 నెలలు ఈఎంఐ ఆపేశాడు, మేనేజర్ ఏమో ఫోన్ చేసి దొబ్బేస్తున్నాడు. ఆ టెన్షన్ తట్టుకోక రోజుకో పెట్టి సిగరెట్ తాగుతున్నాను రా. నాది అదే పరిస్థితి రా. ఎవరిది అన్నోన్ నంబరు? హలో హలో ఆర్య, నేను గీతను మాట్లాడుతున్నా. గీత నువ్వా? అవును నేనే. నేను ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నా. లొకేషన్ పెడతాను, వచ్చి పిక్ చేసుకో. సరే సరే, లొకేషన్ పెట్టు, ఇప్పుడే వచ్చేస్తున్నా. రే ఇది పట్టుకో. రే అంత కంగారుగా ఎక్కడికి రా వెళ్తున్నావు? మీకెప్పుడు చెప్తుండేవాడిని కదరా స్కూల్ టైంలో లవ్ అని. తనే కాల్ చేసిందిరా, తనని కలవడానికి వెళ్తున్నా. ఓ సూపర్, ఆల్ ద బెస్ట్ రా మావా. థ్యాంక్ యూ రా మావా. లొకేషన్ అయితే ఇదే. ఇక్కడుందబ్బా. గీత, ఏంటి గీత ఇంత సడన్గా? నాన్నగారు రీసెంట్గానే చనిపోయారు. అవునా? ఇంట్లో పరిస్థితి అస్సలు బాగాలేదు. అమ్మకు కూడా ఒంట్లో బాగుండట్లేదు. అందుకే హైదరాబాద్లో ఏదైనా జాబ్ వెతుక్కుందామని వచ్చేసాను. నాకు ఇక్కడెవరూ తెలియదు ఆర్య. నువ్వు ఉన్నావనే నమ్మకంతోనే ఏమీ ఆలోచించకుండా వచ్చేసాను. నువ్వే నాకు హెల్ప్ చేయాలి. నువ్వేం టెన్షన్ తీసుకో గీత, నేనున్నానుగా. ఏదైనా మంచి జాబ్ ఎతికి పెడతా నీకోసం, సరేనా? అవును, నీకు ఇక్కడెవరు తెలియదు అంటున్నావు, మరెక్కడ ఉంటావు? నాకు తెలీదు. సర్లే, ముందు బండెక్కు, నేను అలాగోలా సెట్ చేస్తా. రమ్య, తను నా ఫ్రెండ్ గీత. హాయ్. హాయ్. తను రమ్య. హలో. తిను జాబ్ కోసం హైదరాబాద్ వచ్చింది. మీ పీజీలో ఏమైనా బెడ్స్ ఖాళీగా ఉన్నాయా? పీజీలో ఏంట్రా, నా రూమ్లోనే 2 బెడ్స్ ఖాళీగా ఉన్నాయి. కావాలంటే ఓనర్తో మాట్లాడతా, అప్పుడు నా రూమ్లోనే ఉండొచ్చు. అలా అయితే మంచిదేగా, ఇద్దరు కలిసే ఉండొచ్చు. అవును, మీ హాస్టల్కి మంత్లీ ఫీ ఎంత? మాది 4 షేరింగ్ కాబట్టి 9,000 రా. ఓహో, అది డబ్బులు. నా దగ్గర 3,600 ఉన్నాయి. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. నువ్వు కొంచెం ఇట్రా. రమ్య, ఆ డబ్బులు అడ్వాన్స్గా తీసుకుని మీ ఓనర్తో ఒక 2 days టైం ఇప్పిస్తావా? 2 daysలో కట్టేస్తాను రమ్య. ప్లీజ్ రమ్య, నువ్వేలాగైనా మాట్లాడు. మాట్లాడతానులే గాని నువ్వేంట్రా అమ్మాయి గురించి అంత ఆలోచిస్తున్నావు? నేను నీకెప్పుడు చెప్తుండేవాడినిగా స్కూల్ టైంలో లవ్ గీత అని. తనే. ఓ తనేనా? అమ్మమ్మ, ఇంకా చాలమ్మా. రే ఏం కాదు, తినాలి. చూడు ఎలా చిక్కిపోయావో, తిను కొంచెం. హలో, చెప్పరా. అరే, మీ ఇంటి బయట ఉన్నా,
కొంచెం వస్తావా? వస్తా, తింటున్నా. కాస్త అర్జెంట్ రా, తొందర్రా. అవునా, సరే వస్తున్నా. రే అలా తినేటప్పుడు మధ్యలో వెళ్ళకూడదురా. వస్తానుండమ్మా. తినేలరా. వస్తా వస్తా. ఏంట్రా, ఏమైంది? అర్జెంట్ అన్నావు? అరే ఈరోజు మా పోరి బర్త్డే రా. తనకు ఐఫోన్ గిఫ్ట్ ఇస్తానని మాట ఇచ్చాను, కానీ నా దగ్గర 25,000 తక్కువ పడ్డారా. ప్లీజ్ రా, నువ్వు ఎలాగైనా అరేంజ్ చేయరా. కావాలంటే నీకు 1 వీక్లో రిటర్న్ ఇచ్చేస్తా. రే, ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పటికిప్పుడు 25,000 అంటే నేను ఎక్కడి నుంచి తెస్తాను? నేనేమన్నా బ్యాంక్ ఓనర్ అనుకుంటున్నావా? ఆఫ్టర్ ఆల్ బ్యాంక్ లోన్స్ ఇస్తే రికవరీ చేసే ఏజెంట్ని. రే ప్లీజ్ రా, అలా అనకరా. పక్కా నెక్స్ట్ వీక్ ఇచ్చేస్తాను రా, ప్లీజ్ రా. రే, ఉంటే ఇస్తాను కదరా, దానికి ఇంతలా అడగాల? రే ఈరోజు తనకి ఐఫోన్ ఇవ్వకపోతే తను ఖచ్చితంగా బ్రేకప్ చెప్తుందిరా. ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. తను లేకపోతే నేను ఉండలేనురా మావా. ప్లీజ్ రా, నువ్వే ఎలాగోలా హెల్ప్ చేయరా మావా. నువ్వు తప్ప నాకెవరున్నారా? సరేరా, నేను ఒకసారి మా అమ్మని అడిగేసి వస్తా. సరేరా, తొందరగా వెళ్ళరా, నేను ఇక్కడే వెయిట్ చేస్తా. సరేనా? ఏంట్రా అంత హడావుడికి వెళ్ళిపోయావు? అన్నం తింటాం కూడా మానేసి. అమ్మా, నా ఫ్రెండ్కి అర్జెంట్గా ఒక 25,000 రూపాయలు కావాలమ్మా. 25,000? అంత డబ్బులు నీ దగ్గర ఎక్కడున్నాయిరా? నా దగ్గర డబ్బులు లేవమ్మా, అందుకే నీ దగ్గర అడుగుదామని వచ్చిన. ఏంట్రా ఎటకారమా? అంత డబ్బులు నా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి? అది అమ్మా, ఇందాకే బట్టలు తీసుకుంటున్నప్పుడు బీరువాలో డబ్బులు చూశాను. అవి మన డబ్బులు కాదురా, 10 మంది కలిసి కట్టిన చీటీ డబ్బులు. వాళ్ళు నా దగ్గర పెట్టారా డబ్బుల్ని. అయినా అవి వచ్చే నెల కట్టాల్సిన డబ్బులు కదమ్మా. వాడు వారం రోజుల్లో ఇచ్చేస్తా అంటున్నాడు. ప్లీజ్ అమ్మా. రేయ్ పిచ్చోళ్ళ మాట్లాడమాక. వాడు కరెక్ట్ టయానికి డబ్బులు ఇవ్వకపోతే 10 మందిలో నేను తలదించుకోవాలా? నా ప్రాణం పోయినా పర్వాలేదు గాని మర్యాద పోతే నేను తట్టుకోలేను. అబ్బా, అలాంటిది ఏం జరగదులే అమ్మా. నువ్వు మరీ ఎక్కువ ఆలోచించేస్తున్నావు. డబ్బులు తీసుకొచ్చే బాధ్యత నాది, నేను చూసుకుంటాను కదా. రే, తీసుకోరా 25,000. ఇవి చీటికి కట్టాల్సిన డబ్బులు రా. మా అమ్మతో కొట్లాడి మరీ తీసుకొచ్చాను. ఖచ్చితంగా వచ్చే వారం ఇచ్చేస్తావు కదా? థ్యాంక్ యూ సో మచ్ రా. ఇచ్చేస్తారా, పక్కా ఇచ్చేస్తా. రే అజయ్. హే హాయ్ రారియా. ఎలా ఉన్నావురా? సూపర్ రా. రే, తను నా క్లాస్మేట్ గీత. హాయ్. హాయ్. వీడు నా బెస్ట్ ఫ్రెండ్. ఒక్క ముక్కలో చెప్పాలంటే నేను ప్రపంచంలో ఎవరినైనా బ్లైండ్గా నమ్ముతానంటే అది వీడిని ఒక్కడే. నాకు నా మీద కంటే వీడి మీదే నమ్మకం ఎక్కువ. వీడే నాకన్నీ, వీళ్ళేందే నేను లేను. వీడు నాకు బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్. రే ఇంకా చాలా ఆపరా, ఇంకేంటి విశేషాలు? ఏం లేదురా, తనకు జాబ్ సెర్చ్ చేస్తున్నావు. నువ్వు ఎలాగూ మీ కంపెనీలో ఎండీవి కదా, తనకేమైనా జాబ్ ఇప్పిస్తావేమో అని నీ దగ్గరకు వచ్చినా. జాబ్ అంటే ప్రెజెంట్ ఏం వేకెన్సీస్ లేవురా. ఒక్క నిమిషం గీత, నువ్వు కొంచెం ఇటు రారా. రే మావా, నీకెప్పటి నుంచో చెప్తుండేవాడిని కదా గీత స్కూల్ టైంలో అని. తనేరా. ఓ తనేనా? అవునరా, నువ్వు ఎలాగైనా మీ కంపెనీలో తనకు జాబ్ ఇప్పించావనుకో, తనకు నా మీద పాజిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. ప్లీజ్ రా, నువ్వే ఎలాగైనా హెల్ప్ చేయరా. సరేరా, నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తా. సరేరా. సరే బాయ్ ఆర్యా. బాయ్ రా. బాయ్ గీత. బాయ్. రమ్య, ఈ బ్యాలెన్స్ డబ్బులు తీసుకో. సరే ఉంటా. బాయ్ రా.
రే మీ దాంట్లో ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా? మావా మీ దాంట్లో జాబ్స్ ఏమైనా ఉన్నాయా? అరే సంతోష్, నీకు ఒక రెజ్యూమ్ ఫార్వర్డ్ చేస్తాను. మీ కంపెనీలో ఏమైనా జాబ్స్ ఉంటే చూడరా. దివ్య, మీ ఫ్రెండ్ని జాబ్ గురించి అడుగుతా అన్నావు కదా, అడిగేవా? సరే గీత, మంచిగా ఇంటర్వ్యూ ఇవ్వు. ఆల్ ది బెస్ట్. సరే ఆర్య. నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటాను. ఓకే. హలో, చెప్పమ్మా. అరే, మీ ఫ్రెండ్ డబ్బులు ఇచ్చాడా? ఈ రోజుకు వారం అవుతుంది తీసుకొని. సాయంత్రం కల్లా ఇచ్చేస్తా అన్నాడమ్మా. అయితే సరేరా, నీకు గుర్తు చేద్దామని ఫోన్ చేశా అంతే. సరే అమ్మా. ఛా, వీడొకడు డబ్బులు అని దొప్పుతుంటాడు. ఛా, వీడేంటి కట్ చేస్తున్నాడు? గీత, ఇంటర్వ్యూ ఏమైంది? ఏం పర్లేదులే, మనం ఇంకా ట్రై చేద్దాం. ఇంకా నేను ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా ఆర్య. ఏమైంది గీత? ఎందుకో జాబ్ వచ్చేలా కనిపించట్లేదు ఆర్య. ఏంటి 1 వీక్ వెళ్ళిపోయావా? ఇంకా చాలా కంపెనీస్లో ఇంటర్వ్యూస్ ఉన్నాయిగా, అందులో ట్రై చేద్దాం. ఏమో అందులో జాబ్ వస్తుందేమో, ఎవరికి తెలుసు. ఇంకా నాకు జాబ్ వచ్చినట్టే. గీత, ఒక్క నిమిషం, అజయ్ కాల్ చేస్తున్నాడు. అజయ్ చెప్పరా. రే, నువ్వు మొన్న అమ్మాయి కోసం జాబ్ అడిగావు కదరా? ఓ అవునా, ఓకే. సరే సరే. ఏమైంది ఆర్య? నీకు జాబ్ వచ్చిందంట గీత. ఏమన్నా? నీకు జాబ్ వచ్చిందంట గీత. మంత్లీ 60,000 శాలరీ. ఓ థ్యాంక్ యూ ఆర్య. చెప్పరా. ఏంటి గీతా కాల్ బిజీ వస్తుంది? నేను ఎన్నిసార్లు కాల్ చేసినా తను అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. అవునరా, నేనే నీకెప్పుడో చెప్దామనుకున్నా. తను ఎప్పుడు ఎవరితోనో కాల్లో మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడుతుంది? ఏమోరా, నాకు తెలీదు. తను ఎప్పుడు ఫోన్లో బిజీగా ఉంటుంది. సరే. ఏంటి గీత, ఈ మధ్య బాగా బిజీ అయినట్టున్నావు? ఫోన్ చేస్తే రెస్పాండ్ లేదు, మెసేజ్ చేస్తే రిప్లై లేదు. అవును, ఆఫీస్ ఎలా ఉంది? అంతా ఓకేనా? గీత, ఒక్క నిమిషం. నువ్వు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? నేనెవరితో మాట్లాడితే నీకెందుకు? నీ పని నువ్వు చూసుకో. అదేంటి గీత అలా మాట్లాడుతున్నావు? అసలు ఏమైంది నీకు? నేను ఎన్ని రోజుల నుంచి నీతో మాట్లాడదామని ట్రై చేస్తున్నాను తెలుసా? నీ ఫోన్ బిజీ బిజీ వస్తుంది. అసలు ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? ఇన్ని క్వశ్చన్స్ వేస్తున్నావేంటి? నువ్వేమైనా నా బాయ్ ఫ్రెండ్ అనుకుంటున్నావా?
నాకు నువ్వంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం గీత. ఐ లవ్ యూ. ఓహో, అనుకున్నా నువ్వేదో ఒక రోజు ఈ మాట చెప్తావని. అయినా నాది బుద్ధి తక్కువ, నీలాంటి చీప్ మైండ్ సెట్ అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేయడం. ఇన్నాళ్ళు నన్ను లవ్ చేయకుండానే నాతో పాటు తిరిగావా? లవ్ చేయకుండానే నన్ను హక్ చేసుకున్నావా? జాబ్ రాకముందు బానే ఉన్నావు కదా, ఇప్పుడు ఏమైంది నీకు? బైక్ మీద తిరిగితే లవ్వా? హక్ చేసుకుంటే అది లవ్వా? అలా హక్ చేసుకున్న వాళ్ళందరినీ లవ్ చేస్తే ఈ పాటికి నాకు 100 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. నువ్వు జాబ్ ఇప్పిస్తే నా పనంతా వదులుకొని నీతో ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చోవాలా? లేకపోతే నీకు జీవితాంతం బానిసలా బ్రతకమంటావా? చెప్పు, నువ్వే చెప్పు, నన్నేం చేయమంటావు? అయినా నీ మొహానికి నేను కావాల్సొచ్చిందా? నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? డిగ్రీ కూడా పాస్ అవని వాడిని నేనెలా లవ్ చేస్తాననుకున్నావు? నాకిక్కడెవరూ తెలియదు ఆర్య. నువ్వు ఉన్నావనే నమ్మకంతోనే ఏమీ ఆలోచించకుండా వచ్చేసాను. నువ్వే నాకు హెల్ప్ చేయాలి. ఇందాకటి నుంచి దొబ్బుతున్నావు కదా, ఎవరితో మాట్లాడుతున్నావు అని. ఇప్పుడు చెప్తున్నా విను. నేను ఒక అబ్బాయితో ఫోన్ మాట్లాడుతున్నా. ఆ అబ్బాయితో రిలేషన్లో ఉన్నా. ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటా. ఆ అబ్బాయి ఇంకెవరో కాదు, నీ బెస్ట్ ఫ్రెండ్ అజయ్. వీడు నాకు బెస్ట్ ఫ్రెండ్. హాయ్ రా ఆర్య, దా కూర్చో. రే, గీత చెప్పింది నిజమేనా? ఓ, తెలిసిపోయిందా? అవునరా, తను చెప్పింది నిజమే. ఎంత నమ్మాను కదరా నిన్ను. నన్ను ప్రేమిస్తున్నానని తెలిసి కూడా నన్ను ఎలా మోసం చేయాలనిపించిందిరా నీకు? చేతీరా, ఏంట్రా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? అయినా నేను అమ్మాయిని పెళ్లి చేసుకోను. కొన్ని రోజులు వాడుకొని వదిలేస్తా, తర్వాత నువ్వే చేసుకో పెళ్లి. అయినా నేను నిన్ను చూసో, నీ తొక్కలో ఫ్రెండ్షిప్ చూసో జాబ్ ఇవ్వలే. ఆ అమ్మాయి నాకు నచ్చింది కాబట్టే జాబ్ ఇచ్చా. నీలాంటి వాళ్ళ వల్లేరా ఫ్రెండ్షిప్ అన్న మాటకి వాల్యూ లేకుండా పోతుంది. ఏంట్రా ఫ్రెండ్షిప్ అని దొబ్బుతున్నావు? ఏదో కాలేజీలో కలిసి చదువుకున్నా కాబట్టి ఇప్పటిదాకా నీతో మాట్లాడుతున్నా. అయినా నీలాంటి లో క్లాస్ గాడితో నాకు ఫ్రెండ్షిప్ ఏంట్రా? చల్ దొబ్బాయి ఇక్కడ నుంచి. వీడు నా బెస్ట్ ఫ్రెండ్. ఒక్క ముక్కలో చెప్పాలంటే నేను ప్రపంచంలో ఎవరినైనా బ్లైండ్ గా నమ్ముతానంటే అది వీడిని ఒక్కడనే. రే కార్తీక్, డబ్బులు ఇంకా ఇవ్వలేదు. నెక్స్ట్ మంత్ డబ్బులు వచ్చే ఉన్నాయి, అవి రాగానే ఇస్తా. అదేంట్రా అలా అంటున్నావు? నీకు చెప్పాను కదా అవి చీటీ డబ్బులని. ఏంట్రా ఎప్పుడు డబ్బులు అని దొబ్బుతుంటావు? ఉన్నప్పుడు ఇస్తా. నువ్వు ఇలాగే విసికిస్తే ₹1 కూడా ఇవ్వను. నువ్వేం చేసుకుంటావు చేసుకో. అరే కార్తీక్, ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? 1 వీక్లో ఇస్తానంటేనే కదా నేను నీకు ఇచ్చాను. రే, ఇప్పుడు చెప్తున్నా విను. నీకు ₹1 కూడా ఇచ్చేది లేదు. నువ్వెవరో అస్సలు తెలీదు. ఏం చేసుకుంటావు చేసుకోపో. రే, నా డబ్బులు ఇస్తావా ఇవ్వవా? ఇవ్వన్రా. మావాడి మీదే చెయ్యేస్తావురా నువ్వు? రే, యా ఎంత ధైర్యం ఉంటే మావాడి మీద చేస్తారో నువ్వు?
నీలాంటి లో క్లాస్ గాడితో నాకు ఫ్రెండ్షిప్ ఏంట్రా? అయినా నీ మొహానికి నేను కావాల్సి వచ్చిందా? నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? డిగ్రీ కూడా పాస్ అవని వాడిని నేను చేస్తాననుకున్నావు. హే గాయ్స్, మేమైతే ఈ వీడియో చేయడానికి చాలా చాలా కష్టపడ్డాము. మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. దయచేసి అందరూ సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. అలాగే పార్ట్ 2 కావాలంటే మాత్రం కమెంట్లో చెప్పడం మర్చిపోకండి. నేను అందరికీ రిప్లై ఇస్తాను.